Hello friends, welcome to my channel House for Sale. ఈరోజు మీకు ఒక మంచి ప్రాపర్టీస్ ఎక్స్ప్లోర్ చేయడానికి మనం పసుపాంలో రావడం జరిగిందండి. చూస్తున్నారు కదా 4 ప్రాపర్టీస్ అండి. ఒకే దగ్గర 4 ప్రాపర్టీస్ సేల్కి రావడం జరిగిందండి. సేమ్ డైమెన్షన్ సేమ్ ప్రైస్ అండి. మంచి ప్రాపర్టీస్ అండి, మంచి లొకేషన్లో ఉంది. ఇది మనకి మారుతి నగర్లో ఉన్నాయండి. ఈ ప్రాపర్టీస్ వచ్చేసి పసుమాంల పెద్దమర్పేట మున్సిపాలిటీ కిందకి వస్తుందండి. 4 ప్రాపర్టీస్ అండి, మంచి లొకేషన్లో ఉండే. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ మిస్ కాకండి. సో ప్రాపర్టీస్ అన్నీ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయండి. ప్రాపర్టీ ముందు మనకి 25 ఫీట్ రోడ్ ఉందండి. ప్రాపర్టీ బిల్డప్ ఏరియా వచ్చేసి మనకి 1400 SFTలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఒక ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేద్దామండి. మనము చూస్తున్నారు కదా, ప్రాపర్టీ ఎలివేషన్ చూసుకున్నట్టయితే చాలా నీట్గా తీసుకున్నారు. అండ్ గేట్ వచ్చేసి మనకి 9 ఫీట్ గేట్ తీసుకున్నారండి. ర్యాంప్ మనకి గ్రానైట్ తోటి తీసుకున్నారండి కంప్లీట్గా. పక్కకే మనకి ప్లాంట్స్ ప్రొవిజన్ ఇచ్చారు. లోపలికి వెళ్ళినట్టయితే మనకి చాలా స్పేషియస్ పార్కింగ్ తీసుకున్నారండి. పార్కింగ్లో అయితే మనకి ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అండ్ పక్కకే రైట్ సైడ్ మనకి స్టెప్స్ తీసుకున్నారండి, 3 ఫీట్ స్టెప్స్ పైనకి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ మనకి స్టెప్స్ కింద వాష్ ఏరియా ఉంది. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇటు మనకి స్విచ్ బోర్డ్స్ అన్ని ప్రొవిజన్స్ ఇచ్చారు. సో G+1 పర్మిషన్ తోటి ఇటు ఉందండి. కాకపోతే మనకి గ్రౌండ్ ఫ్లోరే కట్టడం జరిగింది. సో చూస్తున్నారు కదా, సింహద్వారం అండి. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంది. గ్రాండ్ ఎలివేషన్ తోటి తీసుకున్నారు. అండ్ వుడ్ మొత్తం ఇండియన్ టేక్ తీసుకున్నారండి. పక్కకి మనకి గోల్డెన్ స్ట్రిప్స్ గిట్ ఇచ్చారు. పైన ప్రొఫైల్ లైట్స్ గిట్ ఇచ్చారు. అండ్ ఫాల్ సీలింగ్ అయితే చాలా నీట్గా తీసుకున్నారండి. రైట్ సైడ్లో మనకి వాల్కి రాయల్ పెయింటింగ్ తీసుకున్నారు, చాలా నీట్గా ఉంది. అండ్ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా చుట్టూ మనకి ఒక 3 ఫీట్ గల్లీ వదిలారు ఎల్ షేప్లో. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి వాస్తు ప్రకారం బోర్ అండ్ సంప్ ఉంది. ఫస్ట్ లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్తే మనకి ఇది హాల్ అండి. హాల్ చూస్తున్నారు కదా, చాలా నీట్గా కింద మొత్తం మార్బుల్ తీసుకున్నారు, వైట్ మార్బుల్. పైన నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్ మొత్తం మనకి కబోర్డ్స్ తోటి తీసుకున్నారండి. మంచిగా నీట్గా తీసుకున్నారు. కింద మనకి స్విచ్చెస్ కానీ అన్ని ప్రొవిజన్స్ ఇచ్చారు. అండ్ ఇది హాల్లో లెఫ్ట్ సైడ్ మనకి విండో తీసుకున్నారండి. 4x4 విండోస్ తీసుకున్నారు. మనకి వుడెన్ విండోస్ తీసుకున్నారు. ఫోటో ఫ్రేమ్ గిట్ ఇచ్చారు వుడ్ తోటి. అండ్ ఇది మనకి ఆర్చ్ తీసుకున్నారండి. లైక్ డైనింగ్ హాల్ వెళ్ళేటప్పుడు మనకు ఒక మంచి ఆర్చ్ తీసుకున్నాడు వుడ్ తోటి కంప్లీట్గా. లెఫ్ట్ సైడ్ మనకు ఒక డోర్ ఇచ్చారండి గల్లీలోకి వెళ్ళడానికి. డైనింగ్ హాల్ చూస్తున్నారు కదండి, కింద మొత్తం మార్బుల్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. డైనింగ్లో అయితే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక విండో తీసుకున్నారండి, 4x4 విండో. వీల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి అండ్ కబోర్డ్ టైప్ ఎలాంటి ప్లేట్స్ అలాంటివి పెట్టుకోవడానికి ఇటు స్పేస్ ఇచ్చారు. చుట్టూ మొత్తం టైల్స్ ఇచ్చారండి. అండ్ ఇక్కడ మనం వాష్ మిషన్ కానీ ఇలా పెట్టుకోవడానికి స్పేస్ ఇటు ఇచ్చారు ప్రొవిజన్స్. అండ్ బ్యాక్ సైడ్ వెళ్తే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి బోర్ అండి. ఇక్కడ బోర్ ఇచ్చారు. అలాగే మనకి బ్యాక్ సైడ్ సంపు ఇచ్చారు. ఇక్కడే బ్యాక్ సైడ్ 4 ఫీట్ గల్లీతోటి మనకి వాష్ ఏరియా ఇచ్చారండి. వాషింగ్ మిషన్ కానీ అలా కానీ ఫ్రంట్ అన్న పెట్టుకోవచ్చు, లేకపోతే మనం బ్యాక్ సైడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం నెక్స్ట్ కిచెన్లోకి వెళ్దామండి. కిచెన్ వచ్చేసి మనకి ప్లాట్ఫామ్ మొత్తం గ్రాండ్ తీసుకున్నారు. అండ్ మనకి వాళ్ళకి మొత్తం టైల్స్ కానీ విండో ఇటు ఇచ్చారండి, వుడ్ విండోస్. సో ఇది టైల్ చూస్తున్నారు. షెల్ఫ్స్ అయితే చాలా షెల్ఫ్స్ తీసుకున్నారండి కిచెన్లో, చాలా నీట్ కాబట్టి. అండ్ ఇక్కడ మనకి పూజ గది ఇచ్చారండి. పూజ గది ఇటు చాలా స్పేషియస్గా టైల్స్ కానీ అంతా నీట్గా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ చూద్దామండి. 2 BHK కాబట్టి మనకి స్పేషియస్గా వచ్చాయండి బెడ్రూమ్స్ గిట్టంగా. మనకి స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ రైట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ ఉందండి. మాస్టర్ బెడ్రూమ్ గిట్ట చాలా స్పేషియస్గా కింద మొత్తం ఫ్లోరింగ్ మార్బుల్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అండ్ ఇక్కడే మనకి విండోస్ తీసుకున్నారండి, వుడెన్ విండోస్ తీసుకున్నారు. గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్కి అయితే మనకి ప్రాబ్లం లేదండి, మంచి వెంటిలేషన్ ఉంది. లైక్ ఇక్కడ మనకి బీరువా ప్రొవిజన్ కానీ షెల్ఫ్స్ కానీ లాట్ ఆఫ్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ మనకి వన్ సైడ్ వాల్కి పెయింటింగ్ తీసుకున్నారండి, రాయల్ పెయింటింగ్, చాలా నీట్గా ఉంది. మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఇది మనకి చాలా మంచిగా టైల్స్ కానీ పైవర్క్ టైల్స్ తీసుకున్నారు. పైన విండో తీసుకున్నారు. గ్రీజర్ ప్రొవిజన్స్ అన్ని ప్రొవిజన్స్ ఇచ్చారండి. మీరు రెడీ టు మూవ్ అండి, డైరెక్ట్ వచ్చి ఉండొచ్చు అనమాట. సో అలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు మనకి రైట్ సైడ్ కామన్ వాష్రూమ్ తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, కామన్ వాష్రూమ్ గిట్ట చాలా నీట్గా తీసుకున్నారు. పైన వర్క్ టైల్స్ కానీ విండో కానీ అన్ని ప్రొవిజన్స్ ఇచ్చారు.
సో నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి చూస్తున్నారు కదా అండి, కింద మొత్తం మార్బుల్ తీసుకున్నారు, పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ అండ్ వన్ సైడ్ వాల్కి పెయింటింగ్ తీసుకున్నారండి, రాయల్ పెయింట్. ఇక్కడ మనకి 4x4 విండో, వెంటిలేషన్కి చాలా మంచిగా ఉందండి. మనకి సన్లైట్ మంచిగా లోపలికి ఇంట్లో పడుతుంది, అంత వెంటిలేషన్ ఉంది. సో ఇది వచ్చేసి షెల్ఫ్స్ అండి, షెల్ఫ్స్ ఇక్కడ చాలా షెల్ఫ్స్ తీసుకున్నారు, పైన లో రూఫ్ హీటర్ తీసుకున్నారు చిల్డ్రన్స్ కోసం. చూస్తున్నారు కదండి, ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్లో ఉందండి, పసుమాంలో ఉందండి, మారుతి నగర్లో ఉంది. మంచి లొకేషన్లో మంచి ప్రాపర్టీ అండి. 150 స్క్వేర్ యార్డ్స్లో 22.5 x 60 డైమెన్షన్స్లో ఉందండి. వెస్ట్ ఫేసింగ్లో ఉంది ప్రాపర్టీ. 25 feet రోడ్ ఉందండి ప్రాపర్టీ ముందు. మనకి బిల్డప్ ఏరియా వచ్చేసి మనకి 1400 SFT ఉందండి. సో ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి 79 lakhs కోడ్ చేస్తున్నారండి. ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్ అనమాట. డైరెక్ట్ ఓనరే, మీరు డైరెక్ట్ ఓనర్నే కన్సల్ట్ కావచ్చు. ఓనర్ నెంబర్ మనకి స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుందండి, డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ కాండి. సో మంచి ప్రాపర్టీ అండి, మిస్ చేసుకోకండి. సో ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మన హౌస్ ఫర్ సేల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.